హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ రాయ్స్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసారు, ఇట్స్ ఆల్ అబౌట్ ఏ గేమింగ్ మొబైల్ అనమాట. సో చాలా మందికి ఏంటి అంటే గేమింగ్ మొబైల్ కావాలి, హై పర్ఫార్మెన్స్ ఉండాలనుకుంటారు. సో ఇది వచ్చేసి మనకి అండర్ 15,000 కైండ్ ఆఫ్ ఏ బడ్జెట్ మొబైల్ అనుకోండి. సో కరెంట్లీ మనకి బిగ్ బిలియన్ డే సేల్ లో ఫ్లిప్కార్ట్ లో ఈ మొబైల్ అవైలబిలిటీ ఉంది. సో ఇది వచ్చేసి మనకి పోకో X3 Pro అనమాట. సో ఈ మొబైల్ గురించి ఫుల్ డీటెయిల్స్ లైక్ ఆ కాన్ఫిగరేషన్స్ ఏంటి, ఎంత పడింది, డీల్స్ ఎలా తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం దీన్ని అన్బాక్సింగ్ చేసి ఫస్ట్ లుక్ చూపిస్తాం. సో వీడియో స్టార్ట్ చేద్దాము. సో ఫైనలీ మనకు బాక్స్ వచ్చింది. సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో నాకు 2 daysలో వచ్చేసింది. ఇన్ కేస్ మీరు ఇది మనకి 15,000లో కావాలనుకుంటే మాత్రము ఫ్లిప్కార్ట్లో మనకి బిగ్ బిలియన్ డే సేల్ ఉంది కాబట్టి ఆ రోజు HDFC కార్డు ఉంటే మీకు 15,000లో వస్తుంది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి 20,000. సో దీన్ని నేను జస్ట్ చింపాను. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసి మన పోకో X3 అనమాట. సో మీరు చూసారనుకోండి పోకో X3. సో మీరు చూస్తే మ్యాక్సిమం మొత్తం అన్ని సైడ్లో బ్లాక్ కలర్ ఇచ్చాడు. ఐ థింక్ వీళ్ళ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో. సో మనకి ఫ్రంట్ చూసుకుంటే పోకో X3 ఇది వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా బట్ అగైన్ చైనా కంపెనీ. సో మీకు మన ఫ్రంట్ సైడ్లో చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ గురించి నేను బ్యాక్ సైడ్ మీ కాన్ఫిగరేషన్స్ కూడా చెప్తాను. ఇక్కడ చూసారనుకోండి మనకి దీంట్లో మెయిన్ ఏంది అంటే గేమింగ్ కాబట్టి మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ ఉందన్నమాట. చాలా హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది కాకుండా మనకి గొరిల్లా గ్లాస్ 6 ఉంది అనమాట. దీనివల్ల ఏంటంటే మన గ్లాస్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అది కాకుండా దీంట్లో 4 కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ ఉంది. బ్యాక్ చూసుకున్నారనుకోండి ఆల్మోస్ట్ 4 ఉన్నాయన్నమాట. లైక్ 20 మెగాపిక్సెల్ ఒకటి, వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి, మైక్రో కెమెరా ఒకటి, ఇంకోటి నెక్స్ట్ డెప్త్ కెమెరా ఒకటి, 4 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మన బ్యాటరీ ఎంత ఉందని వచ్చేసి బ్యాటరీ వచ్చేసి 5160 mAh ఉంది. సో ఆల్మోస్ట్ మనకి 4 to 5 hours అయితే ఈజీగా వస్తుంది. సిన్స్ ఇట్స్ ఏ గేమింగ్ మొబైల్ కాబట్టి దీంట్లో మనకి లిక్విడ్ కూల్ టెక్నాలజీ కూడా ఉంది. సో దట్ ఎక్కువ హీట్ కాకుండా. ఇదంతా పక్కన పెడితే మనకి మెయిన్గా వచ్చేసి దీని కాన్ఫిగరేషన్. సో కాన్ఫిగరేషన్ చూసుకుంటే 6GB ర్యామ్ ఇది కంప్లీట్గా. అట్ ద సేమ్ దీంట్లో మనకి ఇంకో వేరియంట్ కూడా ఉంది, 8GB ర్యామ్ కూడా ఉంది. సో 6GB ర్యామ్ కాబట్టి మనకి అప్రాక్సిమేట్లీ 15,000 పడింది. ఇన్ కేస్ మీరు 8GB ర్యామ్ తీసుకుంటే 17,000 దాకా రావచ్చు. దీంట్లో బై డిఫాల్ట్ 128GB ఇన్బిల్ట్ స్టోరేజ్ ఉంది. అది కాకుండా ఎక్స్టెండబుల్ మెమరీ కూడా ఉందన్నమాట. ఈ మొబైల్ మీరు చూసుకుంటే ఇది మనకి 3G 4G సపోర్టెడే, 5G సపోర్టెడ్ కాదు. సో దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. సో నేను జస్ట్ చింపాను ఇప్పుడే. సో మీరు ఫస్ట్ ఇది ఓపెన్ చేసిన వెంటనే యాక్చువల్గా అయితే ఇది కంప్లీట్ ఎల్లో కలర్లో ఇచ్చాడనమాట. సో ఇది ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఒక చిన్న బాక్స్ లాగా ఇచ్చాడు. సో ఇది బాక్స్ ఏంటనే చూద్దాం. ఇక్కడ చూసారనుకోండి మీకు తెలిసిందే ఇది వచ్చేసి మనకి సిమ్ కార్డ్ వేసేది ఇన్సర్ట్ చేసేది. సో ఇది మనం దీంట్లో ఓపెన్ చేస్తే మనకు బ్యాక్ కవర్ ఇచ్చాడనమాట. సో దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇన్ కేస్ మీరు బ్యాక్ కవర్ నార్మల్గా వేసుకోవాలంటే దీన్ని వాడేసుకోవచ్చు. సో దాని తర్వాత యాజ్ యూజువల్ మాన్యువల్ వారంటీ. ఇది మనకి ఇంకోటి వచ్చేసి ఇది 1 year వారంటీ దాకా ఇచ్చాడు. సో 1 year తర్వాత యూ హ్యావ్ టు పే. సో ఇది వచ్చేసి మన మెయిన్ మొబైల్ పోకో మొబైల్. దీన్ని మనం తీద్దాం. సో మొబైల్ మళ్ళీ చూద్దాం, ఇంకా యాక్చువల్లీ ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చాడో చూద్దాము. సో దీని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ 33 voltsది మనకి హై స్పీడ్ ఛార్జర్ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం సి కేబుల్ ఇచ్చాడనమాట, సి టైప్ కేబుల్ ఇచ్చాడు. సో జనరల్గా ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్తున్నారు మరి. సో మొత్తానికైతే మీరు చూసినట్టయితే మొబైల్ మనకి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కవరు, అది కాకుండా మనకు మొత్తం 5 ఇచ్చాడనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఇవి పక్కన పెడదాము. పక్కన పెట్టి మొబైల్ చూద్దాము. సో ఇప్పుడు మీరు మొబైల్ చూసారనుకోండి. సో బ్యాక్ సైడ్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది. కెమెరా కూడా చూసారు కదా, కెమెరా కూడా చాలా బాగుంది. ఇప్పుడే ఓపెన్ చేశాను, నేను పక్కన పెడతాను. సో ఇది వచ్చేసి మన మొబైల్ అనమాట. చూసారనుకుంటే మొబైల్ ఇట్లా ఉంది. సో బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంది. నేను చెప్పాను కదా 4 different కెమెరాస్ ఉన్నాయని. ఒకటి వచ్చేసి 48 మెగాపిక్సెల్ది, ఒకటి వచ్చేసి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఇచ్చాడు. థర్డ్ వచ్చేసి మైక్రో కెమెరా, లైక్ చిన్నవి ఏదైనా తీసుకోవాలి అనుకుంటే లైక్ ఇన్సెక్ట్స్ కానీ లేకపోతే దగ్గర తీసుకోవడానికి ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి డెప్త్ కెమెరా అని ఒకటి ఇచ్చాడు అనమాట. లైక్ ఆటో ఫోకస్ అవన్నీ చేసుకోవచ్చు. మనం సైడ్లో చూసుకుంటే కంప్లీట్ ప్లాస్టిక్ ఫినిషింగ్ ఉంది. సో పైన వచ్చేసి మీరు చూసారంటే ఇక్కడ మనకి స్టీరియో టూ స్పీకర్ స్టీరియో ఇచ్చాడు. మీరు కింద చూసుకుంటే మెయిన్ ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఇచ్చాడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చాడు అనమాట. సో మొబైల్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి Android 11 వర్షన్ అనమాట. సో కరెంట్లీ Android 11 వర్షన్లో ఉంది. సో ఇప్పుడే ఆన్ చేశాను, చూద్దాం. సో దీన్ని నేను ఆల్రెడీ ఆన్ చేసిన తర్వాత ఒకసారి సెటప్ కూడా చేశాను. సో దాని లోపల లుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ లాగిన్ చేశాను, స్టార్ట్ చేశాను, సెటప్ కూడా అయిపోయింది.
సో దీంట్లో వచ్చేసి మనకి డిఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ కూడా ఇచ్చాడనమాట. సో మీరు కావాలనుకుంటే ఆల్రెడీ బై డిఫాల్ట్ క్రోమ్ బ్రౌజర్స్ ఇవన్నీ డిఫరెంట్ బ్రౌజర్స్ వేసేసాడు. సో మీరు మళ్ళీ కొత్తగా వేయాల్సిన అవసరం లేదనమాట. దీంట్లో వచ్చి కంప్లీట్ Android 11 అప్గ్రేడెడ్ ఉందన్నమాట. సో దీంట్లో ఫీచర్స్ గురించి చెప్తే మనకి సైడ్ సెన్సార్ కూడా ఇచ్చాడు అనమాట. జనరల్ కింద సెన్సార్ ఉంటుంది కదా, సైడ్ సెన్సార్ ఇచ్చాడు. దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఇంకోటి మర్చిపోయాను చెప్పడము, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 20 మెగాపిక్సెల్ ఉందన్నమాట. ఒకసారి అది కూడా చూపిస్తాను. సో ఇది చూసారనుకోండి. సో అది కాకుండా మనకి పోర్ట్రేట్ మోడ్లో కూడా ఉంది. నెక్స్ట్ వీడియో మోడ్లో నేను చెప్పినట్టు మనకి 64 మెగాపిక్సెల్, తర్వాత టైమరు, ప్రో, ఇవన్నీ క్వాలిటీస్ దీంట్లో ఇచ్చాడనమాట. సో మీకు అది కాకుండా యూ హ్యావ్ ఎ టైమ్ ల్యాబ్స్, దీంట్లో బ్లాగింగ్ చేసుకోవడానికి డిఫరెంట్ సెటప్, షార్ట్ వీడియోస్ కానివ్వండి, నేను చెప్పినట్టు 48 మెగాపిక్సెల్, స్లో మోషను, తర్వాత డ్యూయల్ వీడియో అంటే ఒకటేసారి 2 తీసుకోవడం, ఇవన్నీ సెట్టింగ్స్ ఇచ్చాడు. నైట్ మోడ్ కూడా ఆప్షన్ ఉందన్నమాట. సో బాగానే ఇచ్చాడు. కెమెరా సెట్టింగ్స్ అయితే బాగానే ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఫోన్ వెయిట్ కూడా ఎక్కువ పెద్దగా లేదు. ఇది వచ్చేసి 6.67 ఇంచెస్ మొబైల్ అనమాట. ఆల్మోస్ట్ మీకు నార్మల్ అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎలా కనిపిస్తుంది అలా. ఇంకోటి దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సైడ్లో మెయిన్ పోర్ట్ ఉంటుంది కదా, సిమ్ పెట్టుకున్నది. దీంట్లో రెండు సిమ్స్ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 128 ఎక్స్టెండబుల్ మెమరీ దాకా ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. అంటే 128 + 128 దాకా యాడ్ చేయొచ్చు అనమాట. సో చూసారు కదా, ఇది వచ్చేసి POCO X3 అనమాట. సో ఇవాళ వచ్చేసి October 2nd. సో రేపటి నుండి మనకి బిగ్ బిలియన్ డే స్టార్ట్ ఉంది. సో ఇన్ కేస్ ఎవరైనా కొనాలనుకుంటే, ఇన్ కేస్ మీ దగ్గర ప్రైమ్ అకౌంట్ ఉంటే మాత్రం ఇవాళ నుండి స్టార్ట్ ఉంటుంది. లేదు ప్రైమ్ అకౌంట్ లేకపోతే రేపటి నుండి స్టార్ట్ ఉంటుంది. సో వెళ్ళి తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో ఆఫ్ అన్బాక్సింగ్ ఆన్ POCO X3 Pro అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇట్లాంటి వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది బటన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.